దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతిరోజు కుటుంబంగా కూడి కుటుంబారాధన చేసుకుంటున్నారా? మర్చిపోకుండా తప్పకుండా కుటుంబారాధన చేసుకోండి. అదేవిధంగా సిస్లత యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపాన మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యోబు 36వ అధ్యాయము 7వ వచనము. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడుదురు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నీతిమంతులను ఆయన చూడకపోడు. ఆమేన్. అనుకుంటూ ఉంటాము, నేను ఇంత నీతిగా యథార్థముగా జీవిస్తూ ఉన్నాను, దేవుడు చూడటం లేదా, ఇంకా ఎందుకు నాకు ఈ పరిస్థితి అని అనుకుంటూ ఉండగా దేవుడు అంటున్నారు, ఆయన నిన్ను చూస్తున్నాను అని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఎవరైతే నీతిగా జీవిస్తారో, నీతి మార్గంలో జీవిస్తారో వారిని దేవుడు దీవించి ఆశీర్వదించి లోకములో గనులు ఉన్నత అధికారులు చెప్పుకుంటూ ఉంటామో వారితో సమానముగా దేవుడు కూర్చుండబెడతాను అంటున్నారు. ఎవరినంటే నీతిమంతులను, నీతి మార్గంలో జీవించేవారిని. ఎప్పుడైతే మనము నీతిమంతులుగా జీవిస్తూ మనము నీతి మార్గంలో దేవుని అనుసరించి జీవిస్తామో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఘనపరచబోతూ ఉన్నారు. కాబట్టి ఇంకా నా పరిస్థితి మారలేదు, దేవుడు అసలు చూస్తున్నారా లేదా అన్న అనుమానం ఉంటే దాన్ని తీసేద్దామని. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు, నీతిమంతులను చూడకపోడు. అంతేకాకుండా ఆయన విడిచిపెట్టారండి. మనుషులు నా అనుకున్నవారు మాట ఇస్తారు, మరిచిపోతారు, విడిచిపెడతారు. కానీ చూస్తున్న దేవుడు మరిచిపోయే దేవుడు కాదండి, విడిచిపెట్టే దేవుడు కాదు. మన నీతిని చూసి, మన నీతి మార్గంలో మనం నడుస్తున్న విధానాన్ని చూసి, మన క్రియలను చూసి ఆయన సమయమందు మనల్ని దీవించి ఆశీర్వదించి ఉన్నతాధికారులతో సమానముగా మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచి మనల్ని ఘనపరచబోతూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లేకి వంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితంలో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామంలోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామంలో క్షేమము కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసు నామంలో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామంలో ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామంలోనే తెరవబడునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసు నామములో అగ్ని కంచె ఉండునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలిభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. బలపరచు మాట, విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట, దేవుడు